భారతదేశంలో కుల వ్యవస్థ, మత వ్యవస్థ మన సమాజాన్ని, మన ఆర్థిక స్థితిగతులను, మన సంస్కృతిని చాలా ప్రభావితం చేస్తున్నాయి. కులం వేరు, మతం వేరు. ఇక్కడ కుల వ్యవస్థ అనేది హిందూ మతానికి చెందింది. అన్ని మతాల్లో కుల వ్యవస్థ లేదు. మతం అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ ఉంది. ఏ దేవుని పూజించాలో, ఎలా పూజించాలో, అసలు మనం ఎథీస్ట్గా ఉండాలో అంటే ఒక నాస్తికుడిగా ఉండాలో, ఇవన్నీ మన ఇష్టం. అది మన అభిమతం అన్నమాట. అయితే మతాన్ని బట్టి మన క్యాస్ట్ ఉంటుందా, మన మతం మన క్యాస్ట్ మీద ప్రభావం చూపుతుందా, ఇదే క్వశ్చన్ అనమాట. ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకుందాం. నేను ఒక క్యాస్ట్కి చెందిన వ్యక్తిని అయి ఉండొచ్చు. నేను ఇస్లాంని అంటే అల్లాని పూజించవచ్చో, లేదా హిందూ మతాల్లోకి వెళ్ళొచ్చో, లేకపోతే క్రిస్టియానిటీలోకి వెళ్ళొచ్చో, అది నా పర్సనల్ ఇష్యూ. దాన్ని బట్టి నా కులాన్ని నిర్ణయించే శక్తి ప్రభుత్వానికి ఉంటుందా? ఇదే $1 మిలియన్ క్వశ్చన్ భారతదేశంలో. అయితే ఒక కండిషన్ చూసుకుందాం. ఇండియాలో దళిత్స్ యాక్చువల్గా షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది మనం సామాజికంగా వెనకబడ్డ వాళ్ళకి ఇస్తాం. సమాజంలో ఎవరైతే వివక్షకు గురయ్యారో, ఎవరైతే అంటరానితనానికి గురయ్యారో వాళ్ళని ఎస్సీ స్టేటస్ ఇచ్చి ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఎవరైతే దళిత్ హిందూస్ ఉన్నారో 1950 ఆర్డర్ ప్రకారం వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇచ్చాం. 1956లో దళిత్ సిక్కులను కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చాం. 1990లో దళిత్ బుద్ధిస్టులు కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చాం. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం బుద్ధిస్టులు, జైనులు, సిక్కులు వీళ్ళందరినీ కూడా హిందువుల్లాగా ఈక్వల్గా అన్పార్విత్ ట్రీట్ చేస్తుంటాం అన్నమాట. అయితే ఎవరైతే దళిత్స్ ఉన్నారో వాళ్ళు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతారు. ఎవరైతే దళిత్స్ ఉన్నారో వాళ్ళు ఇస్లాంలో కన్వర్ట్ అవుతాయి. వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటి? దానికి ఓపెన్గా ఓకల్గా ఉన్న కారణం ఏంటంటే, దళితులు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినప్పుడు, లేదా దళితులు ఇస్లాంలో కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళకి అక్కడ కులం అనే మాట ఉండదు. మనకి క్రిస్టియానిటీలో కానీ ముస్లిం మతంలో కానీ కుల వ్యవస్థ ఉండదు. అక్కడ చిన్న చిన్న సెక్ట్లు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, కానీ కుల వ్యవస్థ ఉండదు అనమాట. కుల వ్యవస్థ లేని చోట వీళ్ళు దళిత్ని ఎలా పిలవాలి? కుల వ్యవస్థ అనేది హిందూ మతానికి చెందింది కదా అనేది క్వశ్చన్. అందుకని ఇక్కడ కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు దళితులు కాదు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తోంది. అయితే ఒక క్వశ్చన్, ఒక సింగిల్ గ్రూప్, ఒక సింగిల్ ఎంటిటీలో వీళ్ళు ఉన్నంత మాత్రాన వీళ్ళకి ఆ దళిత్ అనే స్టాంప్ రాకుండా ఉంటుందా? వెనకబాటుతనం పోతుందా? ఉదాహరణకి ఎక్స్ అనే ఒక దళిత్ ఉన్నారు, తను క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయినంత మాత్రం తన సామాజికంగా తన వెనకబాటుతనం పోతుందా? ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. రెండోది, కన్వర్ట్స్కున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఉదాహరణకి ఒక దళిత్ కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, హీల్ బీ ఫేసింగ్ డబుల్ డిస్క్రిమినేషన్, ద్వంద్వ వివక్ష అనమాట. ద్వంద్వ వివక్ష అంటే ఏంటంటే, ఒకటి ఆ మతంలో ఎవరైతే ఉన్నత శ్రేణులు ఉన్నారో, ఎవరైతే ఉన్నత కులాల నుంచి వచ్చారో వాళ్ళు వీళ్ళని డిస్క్రిమినేట్ చేస్తారు. రెండోది, సామాజికంగా ఆల్రెడీ వీళ్ళు వెనకబడి ఉన్నారు. రెండు డిస్క్రిమినేషన్ జరుగుతాయి అనమాట. ఇలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వకూడదు, వీళ్ళు ఎందుకు ఎస్సీ స్టేటస్ ఎక్స్టెండ్ చేయకూడదు అని ఒక ఆలోచన నడుస్తుంది. సో ఈ కేసు సుప్రీంకోర్టులో కూడా పడింది అనమాట. దీని మీద ఒక కమిటీ కూడా రీసెంట్గా వేశారు ఈ నెలలోనే. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిటీ, 3 మెంబర్ కమిటీ అనమాట. ఎస్సీ స్టేటస్ దళిత్స్ కన్వర్ట్ అంటే దళితులు వేరే మతాలకు ఎవరెవరైతే కన్వర్ట్ అయ్యారో ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వద్దు అనే దాని మీద ఆల్రెడీ ఒక కమిటీ ఈ మధ్య వేశారు. అదే కేజీ బాలకృష్ణన్ కమిటీ అనమాట. ఈ కమిటీ సిఫార్సులు కూడా మనకు వచ్చిన తర్వాత మనకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇంతకుముందే ఇంకో కమిటీ వేశారు దీని మీద, రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007లో. ఈ కమిటీ అంటది కంప్లీట్లీ డీలింగ్ రిజర్వేషన్ ఫ్రమ్ రిలీజియన్స్. మతానికి రిజర్వేషన్కి సంబంధం పెట్టద్దు. రిజర్వేషన్ అనేది కుల ప్రాతిపదికన జరిగేది, దానికి మతాలకు అసలు సంబంధమే పెట్టద్దు అని చెప్పి రంగనాథన్ మిశ్రా కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చిందనమాట. ఆర్టికల్ 25 ప్రకారం అయితే యూ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్. ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా. ఇది పౌరులకే కాదు, ఫారినర్స్ కూడా ఇండియాకి వస్తే వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ కాన్సెన్స్ ఉంది. అండ్ రైట్ టు కన్వర్ట్ ఉంది, రైట్ టు ప్రాపగేట్ ఉంది. బట్ ఫోర్స్డ్ కన్వర్షన్స్ అలౌడ్ కాదు. ఎవరైతే వాళ్ళకి ఇష్టపడి ఇంకో మతంలో కన్వర్ట్ అవుతారో అది ట్రూ కన్వర్షన్ కిందకి వస్తుంది అనమాట. అయితే ఎందుకు
ఎస్సీగా రికగ్నైజ్ చేస్తే లాభం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక దళిత్ వ్యక్తి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాడు, అతను ఎస్సీగా రికగ్నైజ్ చేస్తే అతనికి రావాల్సిన రిజర్వేషన్ వచ్చింది, అన్టచబిలిటీ నుంచి అతను ప్రొటెక్షన్ గురవుతాడు. కేవలం అతను క్రిస్టియానిటీలోకి మారినంత మాత్రాన అంటరాంతనం లేకుండా ఉండదు, అతనికి ఖచ్చితంగా సమాజంలో అంటరాంతనం ఫీల్ అవుతాడు. సోషల్గా ఆస్ట్రసైజేషన్ అతను కనిపిస్తూనే ఉంటుంది అనమాట. అయితే హిందూయిజంలో ఉన్నంత వర్గాలు, హిందూయిజంలో ఉన్నంత హైరార్కీ, హిందూయిజంలో ఉన్నంత హెచ్చుతగ్గులు వేరే మతాల్లో లేవు కదా. అట్లాంటప్పుడు వీళ్ళు వేరే మతాలకు మారినప్పుడు ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఒకటి, నువ్వు హిందువుల మతంలో మారినవాడికి, నువ్వు హిందూ మతంలో ఉన్న వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇచ్చినప్పుడు దళితులకి, ముస్లిం కానీ క్రిస్టియన్ మతంలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వవు? అందరికీ రూల్ ఆఫ్ లా అప్లై అవ్వాలి కదా, అందరికీ ఈక్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ అప్లై అవ్వాలి కదా. ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, డిస్క్రిమినేషన్ ఇండియాలో ఇంకా ఇంత భయంకరంగా కంటిన్యూ అవుతుంది. మనకి చట్టాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, ప్రివెన్షన్, తర్వాత మనకి సివిల్ రైట్స్ యాక్ట్. ఈ 2 చట్టాలకు ఇప్పుడు అప్లై కావు వీళ్ళు కనుక దళితుల కిందకి రాకపోతే. సో రేపు వాళ్ళపైన ఏమన్నా హింస జరిగినప్పుడు, వాళ్ళపైన ఏమన్నా వివక్ష జరిగినప్పుడు వాళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? చట్టాలు లేనప్పుడు. ఆ 2 చట్టాలు ఉంటేనే భారతదేశంలో ఇంకా దళితులపైన చాలా వివక్ష జరుగుతుంది. ఆ చట్టాలు కూడా వాళ్ళకి వర్తించినప్పుడు వీళ్ళు ఏమైపోతారు? ఇది ఒక క్వశ్చన్. తర్వాత ఈ డిస్క్రిమినేషన్ అంటే, నువ్వు హిందూ మతంకి వెళ్తే నీకు ఒక రూలు, హిందూ మతంలో కన్వర్ట్ అవుతాయి, నువ్వు ముస్లిం మతంలో కన్వర్ట్ అవుతే ఇంకొక రూలా? ఇది అన్రూలీ డిస్క్రిమినేషన్ కదా, అన్ఫేర్ డిస్క్రిమినేషన్ కదా, దీనిలో ఫెయిర్నెస్ ఉందా? ఇది ఒక క్వశ్చన్. అయితే బేసిక్ దీని ఆర్గ్యుమెంట్ ఏంటంటే, హిందూ మతంలో ఉన్నంత కుల వ్యవస్థ వేరే మతాల్లో లేదు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, దళిత్ రిజర్వేషన్ అంటే ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ దళితులకని. ఇది రైటో రాంగో కమిషనే చెప్పాలి, గవర్నమెంట్ చెప్పాలి. అయితే రిజర్వేషన్ అనే కాన్సెప్టే వెనకబడుతున్న టైంలో, రిజర్వేషన్ కాకుండా అసర్టివ్గా అఫిర్మేటివ్ యాక్షన్స్ వీళ్ళ కోసం ఏమైనా చేయాల్సిన టైంలో, ఇంకా నాకు ఎస్సీ రిజర్వేషన్ కావాలి, నాకు బీసీ రిజర్వేషన్ కావాలి అని పోరాటం కరెక్టేనా? ఇది కూడా ఇంకొక క్వశ్చన్. ఇవన్నీ పక్కన పెడితే, ఇండియాలో కుల వ్యవస్థ పోనంత వరకు, కుల వ్యవస్థ ఇప్పుడు సామాజిక రుగ్మతే కాదు, రాజకీయ రుగ్మతగా తయారైంది. సో క్యాస్ట్ సిస్టమ్ బేసికలీ ఈజ్ అ సోషల్ ఈవిల్, కానీ ఇప్పుడు అది పొలిటికల్ ఈవిల్గా తయారైంది. పొలిటికల్ పార్టీస్ లబ్ధి కోసం క్యాస్ట్ని వాడుకుంటున్నాయి. ఇది పోనంతకాలం, ఈ మైండ్ సెట్ పోనంతకాలం, ప్రజల్లోనూ రాజకీయ పార్టీల్లోనూ తర్వాత గవర్నమెంట్లోనూ ఈ మైండ్ సెట్ పోనంతకాలం ఈ కుల వ్యవస్థలో ఉన్న డిస్క్రిమినేషన్స్ పోవు, నువ్వు ఎన్ని ఫైట్స్ జరిగినా. రెండో అంశం, ఇది కుల వ్యవస్థ అనేది రాజకీయ పార్టీలోనే కాదు, బ్యూరోక్రసీలో కూడా ఎంటర్ అయిందనమాట. అది అన్ని కులాలు, అది ఈ కులం ఆ కులం అని కాకుండా కుల గ్రూప్లో బ్యూరోక్రసీలు స్టార్ట్ అయినాయి, కుల వాట్సాప్ గ్రూప్లు బ్యూరోక్రసీలు స్టార్ట్ అయినాయి, కుల మీటింగ్లు బ్యూరోక్రసీలు స్టార్ట్ అయినాయి. ఎవరైతే మా కులంతో సంబంధం లేదని బయటికి చెప్తారో రాజకీయ నాయకులు కానీ బ్యూరోక్రట్స్ కానీ, వాళ్ళు ఖచ్చితంగా కుల గ్రూపుల్లో ఇన్ఫార్మల్గా కూడా కండక్ట్ చేసుకుంటున్నారు. 99% అంటే 100% అని చెప్పలేం కానీ 99% ఇలా ఉన్న టైంలో కొన్ని జెన్యూన్ కేసెస్ కూడా దీనిలో ఈ మొత్తం ఎపిసోడ్లో మిస్ అవుతున్నాయి అనమాట. ఓవరాల్గా చూస్తే ప్రోగ్రెసివ్గా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అసలు కుల వ్యవస్థ అనేది భారతదేశంలో కులాలు ఉండొచ్చు, కానీ కుల వ్యవస్థను బేస్ చేసుకుని మనిషిని డిసైడ్ చేసే పరిస్థితి మాత్రం ఉండకూడదు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట అంటారు, ఐ డ్రీమ్ ఆఫ్ మై కంట్రీ వేర్ మై 4 little children will not be judged by the color of their skin but by the content of their character. నా అమెరికా భవిష్యత్తులో ఎలా ఉండాలంటే, నా 4 చిన్నపిల్లలు వాళ్ళ శరీరపు ఛాయతో కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వపు నీడలో వాళ్ళు బతకాలి, ఆ గొప్పతనమే వాళ్ళని నిలపాలి అని చెప్పి. అలా వ్యక్తి ముఖ్యం కానీ ఆ వ్యక్తి దేశానికి ఏం చేశాడు ముఖ్యం కానీ, ఆ వ్యక్తి ఏ కులంలోంచి వచ్చాడు, ఏ కులంలోంచి ఏ మతానికి కన్వర్ట్ అయ్యాడు అనేది అసలు క్రైటీరియానే కాదని నేను అంటాను.